అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు అవర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 64. అయితే కళ్ళు మూసుకొని నా పెదవులని అందుకోవాలి అన్నాడు శ్రీ కొంటెగా. ఏంటి పెదవులా? నోనో, నేను ఒప్పుకోను. అది తప్ప వేరే ఏదైనా చేస్తాను. నేను అడిగింది చెయ్యాలి కానీ నీ ఇష్టం వచ్చింది చేస్తావా? ప్లీజ్ శ్రీ, ఇంకా ఏదైనా చెప్పు, డెఫినెట్గా చేస్తాను. ఏం అవసరం లేదు. నువ్వు మందారమని నేను ఫిక్స్ అయ్యాను. అలాగే ఉండు అని ఫేస్ తిప్పుకున్నాడు. సర్లే చేస్తాను. అంత కష్టపడి చేయాల్సిన పని లేదులే. ఇష్టంతో చేస్తే చెయ్యు, లేకపోతే లేదు. సరే చేస్తాను. ఈసారి చెప్పింది కాన్ఫిడెంట్గా. ఆమె కాన్ఫిడెంట్కి నవ్వుకుంటూ అయితే కళ్ళు మూసుకో అని ఆమె ఎదురుగా నిలబడ్డాడు. చేతులతో టచ్ చేయకుండా నా లిప్స్ని నీ లిప్స్తో అందుకోవాలి. ఇది మరీ ఓవర్గా అనిపించట్లేదా? అస్సలు అనిపించట్లేదు. నువ్వు షార్ప్ అని నిరూపించుకునే టైం వచ్చేసింది మందారం. అయితే అలా అందుకుంటే నన్ను మందారం అని పిలవవు కదా? ఆలోచించి ట్రై చేస్తా అన్నాడు. అదేంటి, నేను టాస్క్ చేస్తే అనకుండా ఉండాలి కానీ ట్రై చేస్తా ఏంటి? అబ్బా ఏదో ఒకటి లేవే. ముందైతే చెప్పిన పని చెయ్యు. ముందు కళ్ళు మూసుకో అనగానే కళ్ళు మూసింది శ్రీజ. నేను చేతులతో తడమకుంటే నువ్వు నా నుండి దూరంగా పారిపోతే ఎలా పెట్టను? నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే నిలబడతాను. ఈ క్రెడిల్ దగ్గర మాత్రమే అనగానే సరే అయితే అంటూ కళ్ళు మూసుకొని చేతిలో వెనక్కి పెట్టుకొని కాస్త ముందుకు వంగింది. అతడి పెదవులని అందుకోవడానికి. బాబు తాకలేదు. ఇంకాస్త ముందుకు వంగింది, అయినా తాకలేదు. రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఎటువైపు ఆమెకు తగలకపోవడంతో ఎక్కడికి వెళ్ళావు అనింది ఏడుపు గొంతుతో. ఇక్కడే ఉన్నానే. ఈరోజు నన్ను ఏడిపించడానికి ఫిక్స్ అయ్యావు కదా? అలా ఏం కాదు, కాస్త ముందుకురా, దొరుకుతాను అనగానే ముందుకు అడిగేసింది. ఆమె నడుం పట్టి ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు. ఇద్దరి పెదవులు టచ్ అయ్యాయి. కళ్ళు పెద్దవి చేసి తెరిచి చూసిన శ్రీజ, ఏమైంది కానివ్వు అన్నాడు. శ్రీ ఎదురుగా సగం కనిపిస్తున్న చంద్రుడు, దూరంగా సముద్రుని అలల సవ్వడి, దాని నుండి వచ్చే చల్లటి గాలి ఇద్దరి తనువులని తాకుతుంటే ఒక్కసారిగా ఒళ్ళు పులకరించినట్లు అనిపిస్తుంటే ఎదురుగా మచ్చలేని చందమామని తలపిస్తున్న ఆమె ప్రాణసకుడు, అతడి చురకత్తుల్లాంటి చూపులు ఆమెలో కోటి ప్రకంపనలు రేపుతుంటే మైమరుపుగా కళ్ళు మూసి అతడి పెదాలని ఇష్టంగా అందుకుంది. శ్రీ ఆమె నడుం మీద చెయ్యి గట్టిగా బిగించి ఆమెతో పాటు క్రెడిల్లో వెనక్కి వాలాడు. ఇద్దరి పెదవుల మధురిమని జుర్రుకుంటూ పెదవుల నుండి నాలుక వరకు వచ్చిన ముద్దు ఇంకా డీప్గా మారి ఆమె అణువణువును రుచి చూస్తుంటే ఇద్దరిలో వేడి రాజేసి ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే అతడి చేతిలో ఆమె నడుం నుండి గోల్డెన్ హోల్ వరకు చేరి అక్కడి నుండి పైకి వస్తుంటే అతన్ని దూరం నెట్టి అతడి మీద నుండి లేచి కూర్చుంది శ్రీజ. ఏమైంది అన్నాడు కాస్త కంగారుగా. ఏం చేస్తున్నావు శ్రీ? ఏం చేస్తున్నానో నీకు తెలీదా మందారం? అదేంటి, నేను షార్ప్ అని నిరూపించుకుంటే మందారం అనను అని చెప్పావుగా. ఇప్పుడు నువ్వు ఎక్కడ నిరూపించావు? మధ్యలోనే ఆపావుగా. చీ, సిగ్గులేదు నీకు. అత్తయ్యనేమో పెళ్లి వరకు దూరంగా ఉండండి అని చెబుతుంటే నువ్వేమో పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేలాగా ఉన్నావు. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదే, ఇంకా టెన్షన్ దేనికి? ఒకసారి జరిగినా రెండుసార్లు జరిగినా అందులో తేడా ఏముంది? ఓ శ్రీ, అసలు ఏం మాట్లాడుతున్నావు? అప్పుడంటే నీ పరిస్థితి అర్థం చేసుకుని నేను లొంగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు బానే ఉన్నాం కదా. ఎక్కడ బాగున్నాను? ఏజ్ పెరిగిపోతుంటే త్వరగా పెళ్లి చేసుకుందామే. అబ్బా 20 ఇయర్స్కే పెరిగిపోతుందా? నా దృష్టిలో అంతే. నిన్ను పక్కన పెట్టుకొని బ్రహ్మచారిలా ఉండడం నాతో కాని పని. సరే అయితే అత్తయ్యతో మాట్లాడుకో. నేను మాత్రం పెళ్లికి ముందు టచ్ చేసినా ఒప్పుకోను అంటూ దూరం జరుగుతుంటే ఆమె జడ పట్టి వెనక్కి గుంజి పక్కన కూర్చోబెట్టుకొని, ఇప్పుడు నీ బాధేంటి? ఏం లేదు, పెళ్ళైన తర్వాతే అంటున్నా. ముందైతే ఆకలవుతుంది, డిన్నర్ చేద్దాం పదా శ్రీ. నేను ఎక్కడికి రాను, ఇక్కడే తింటాను. సరే ఇక్కడికే వచ్చి కూర్చో అంటూ కాస్త దూరంలో అరేంజ్ చేసిన టేబుల్ని చూపిస్తుంది. అబ్బో, మొత్తం ప్లానింగ్తోనే వచ్చావే. అవును, మళ్ళీ మనకి డిస్టర్బెన్స్ కాకూడదు కదా. అందుకే దా వచ్చేసి తినేసి నిద్ర వస్తుంది, పడుకుందాం. పక్కన నేనుండగా నీకు నిద్రలా వస్తుందే? రోజు రావట్లేదా? అలాగే వస్తుంది. కొత్తగా రాకపోవడానికి ఏముంది? రాక్షసి, దీనికి అసలు ఫీలింగ్సే లేవు అంటూ గునుక్కుంటూ వెళ్ళి
అరేంజ్ చేసిన చైర్లో కూర్చున్నాడు. నువ్వేంటి నన్ను కూర్చో అని చెప్పి నిలబడి చూస్తున్నావు? ఎక్కడ కూర్చోవాలా అని ఆలోచిస్తున్నా. ఎక్కడ కూర్చుంటావు? నన్ను ఎత్తిలో కూర్చో. అబ్బా, ఈ ఐడియా ఏదో బాగుంది శ్రీ. కాస్త కిందకి వంగు, కూర్చుంటా. నీ ఎంకమ్మ అని తల మీద ఒక్కటి మొట్టి అతడి ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఇలా కూర్చుంటే నువ్వెలా తింటావు? నేనెలా తినాలి? తిన్న తర్వాత చూసుకుందాం కానీ ప్రశాంతంగా తిననివ్వు స్వామి. అంటే ఇప్పుడు నాతో ప్రశాంతంగా లేవా? అలా అని కాదు. ఇలా అన్‌కంఫర్టబుల్‌గా కూర్చుంటే తినలేము కదా! నాకు మాత్రం నువ్వు దగ్గరగా ఉంటేనే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది అన్నాడు కొంటెదనం మిక్స్ చేసి. ఉంటుంది. ఎందుకుండదు? అని అతడి ఒడిలో నుండి లేచి పక్కన కూర్చుంటూ శ్రీకి సర్వ్ చేసి తను సర్వ్ చేసుకుండగా, ఇప్పుడు ఎవరికి వారు తినడానికి ఇక్కడ అరేంజ్ చేయడం ఎందుకే? సైలెంట్‌గా అందరితో కూర్చొని తింటే సరిపోయేది కదా! అని రుసరుసలాడుతుంటే బాబు ఇంటెన్షన్ అర్థమయ్యి అతడి ప్లేట్‌ని చేతిలోకి తీసుకొని కర్రీస్ అన్నీ వడ్డించుకొని శ్రీకి ఇష్టంగా అతని దగ్గరగా జరిగి గోరుముద్దలని తినిపిస్తుంది శ్రీజ. ఆమె అలా తినిపిస్తుంటే బాబు కన్నార్పకుండా ఆమెనే చూస్తూ తింటున్నాడు. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది. ఓ పాట వేసుకొని ఇద్దరు ఆ రేయిలో కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోదామని రెడీ అయ్యారు. ఆ రాత్రి అక్కడే వెన్నెల వెలుగులో పక్కా రెడీ చేసింది శ్రీజ. ఏంటి ఈ నైట్ మొత్తం ఈ ఫ్లోర్‌ని బుక్ చేశావా? అసలు వదలట్లేదు. ఏమో ఈరోజు ఇక్కడే నీతో పాటు ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది. మరి మీ అత్తగారు ఫీల్ అవుతారేమో. తనే చెప్పింది ఇక్కడే పడుకోమని అనగానే ఆమెను చుర్రున చూసి నా ముద్ద మందారానికి ఇంత జ్ఞానోదయం ఎప్పుడైందా అనుకుంటున్నాను. అదా సంగతి. అంటే ఒకరు చెప్తే గాని నీకు నా మీద సోయుండదన్నమాట. అయ్యో అలా కాదు శ్రీ. నాకు ఈ ఐడియా ఎప్పుడో వచ్చింది కానీ అత్తయ్య గారు ఏమనుకుంటారో అని నీకు చెప్పలేదు అంటున్న శ్రీజని సర్లే ఇప్పుడైతే మామ్నే ప్లాన్ చేసిందిగా, ఇంకెందుకు డిస్కషన్, సైలెంట్గా తొంగో అని అటువైపు తిరిగి పడుకున్నాడు శ్రీ. ఏమైంది శ్రీ, ఎందుకలా అలుగుతున్నావు? ఇప్పుడిలా అలిగి పడుకోవడానికి ఇదంతా ప్లాన్ చేసింది నువ్వు కాదు, మమ్మీ చేసింది అన్నాడు నొక్కి చెబుతూ. అదేలే, ఎవరైతేనేం, ఎలాగో ప్లాన్ అయితే చేశారుగా. ఇలా అలిగి ఈ నైట్ని వేస్ట్ చేస్తావా చెప్పు అంటుంటే గబుక్కున వెనక్కి తిరిగి అంటే ఓకేనా అన్నాడు కొంటగా చూస్తూ. ఏంటి ఓకేనా? నేను మన ఇద్దరికి ప్రైవసీ గురించి మాట్లాడుతున్నాను. నువ్వేంటి ఏదేదో ఊహించుకుంటున్నావు? ఆ ఏదేదో ఊహించుకునేది మన రూమ్లో కూడా ఊహించుకోవచ్చు కదే. ఇక్కడ వరకు వచ్చి ఊహించుకోవాలా? అబ్బా, ఎందుకు స్వామి ఇలా అలుగుతున్నావు? నాతో కాస్త ప్రేమగా మాట్లాడొచ్చుగా. కాసేపు మాట్లాడుకొని ఒకరి కౌగిల్లో ఒకరం నిద్రపోదాం. ఆమె మాట బయటకు రాకముందే అతడి గుండెల మీదకి చేరిపోయింది శ్రీజ. అతడి గుండెల్లో ఎంతో భరోసా, ధైర్యం, ఎవరినైనా ఎదిరించొచ్చు అన్న తెగింపు అనిపిస్తుంటే ఇద్దరి మధ్యలో మౌనం కాసేపు రాజ్యమేలింది. నిజం చెప్పనా బేబీ, నువ్వు దూరంగా ఉంటే క్షణం ఒక యుగంలా గడిచింది. నువ్వు దగ్గరగా ఉంటే రోజులు కూడా క్షణాలుగా గడిచిపోతున్నాయి. ఎందుకు? నీలో ఏదో గమ్మత్తుందే. ఒక వ్యసనంలాగా మారిపోయావు నాకు. ఇన్నేళ్ళు నేను ఎలా ఊపిరి పీల్చుకున్నానో కూడా అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు నువ్వు దూరమైతే ఈ ఊపిరి ఆగిపోతానంటుంది అంటున్న అతడి మాటలకి అతని నోటిపై చేయి పెట్టి ఏంటా పిచ్చి మాటలు? నేను ఎక్కడికి వెళ్తాను? నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఆ సిచ్యువేషనే వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. అది నరకమైనా సరే. నువ్వు లేని ఈ బ్రతుకు నేను బ్రతకలేను. ఇలా మాట్లాడి నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు. దూరం అనే మాట మనకు దూరంగా ఉండాలి. నువ్వు నేను వేరు వేరు కాదు. నువ్వు నేను ఒక్కరమే అని అతడి గుండెల మీద ముద్దు పెట్టి అతడి చుట్టూ పట్టు బిగించి అలాగే నిద్రలోకి జారుకుంది శ్రీజ. ఆమెను ఇంకాస్త దగ్గరగా అదుముకుంటూ ఆమె తల మీద ముద్దు పెడుతూ లవ్ యూ బంగారం. ఇంత మేలిం బంగారం నాకు దొరికినందుకు ఐఎమ్ రియల్లీ లక్కీ. ఈ కాలం అమ్మాయిలు నీలా ముద్ద మందారంలా లేరే. అందరూ మల్లెపువ్వలే. ఆ పువ్వు సుగంధంతో అందరినీ ఎలా మాయ చేస్తుందో బయట అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు అని ఆమె ప్యూర్ సోల్కి దాసుడు అవుతూ ఆమె బిగి కౌగిల్లో అలాగే నిద్రలోకి జారుకున్నాడు శ్రీ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.